హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రెండింటికి సెట్ అయ్యే రెసిపీ చూపిస్తున్నాను. కర్రీ చూపిస్తున్నాను. అది ఏంటో తెలుసా? చనా ఆలు కర్రీ. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో చపాతీలకైనా వాడుకోవచ్చు, లంచ్కైనా రైస్లోకైనా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఏంటనేది డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. ముందుగా నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇలాంటి మరెన్నో డెలీషియస్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రొసీజర్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా శనగలు ఉన్నాయి కదండి, నేను 1 కప్పు శనగలు మాత్రమే తీసుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్కి అయితే నైట్కి అయితే మార్నింగ్ నానబెట్టేసుకుని సరిపోతుంది. 6 అవర్స్ అయితే నానాలి శనగలు. సో ముందు రోజు నైట్ నానబెట్టుకుని శుభ్రం చేసుకొని నానబెట్టుకున్న శనగల్ని ఇంకా మార్నింగ్ వచ్చేసి మా పాప లంచ్ బాక్స్ కోసమని చేస్తున్నాను. ప్లస్ టిఫిన్ వచ్చేసి చపాతి. సో నానబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, ఇవి కుక్కర్లో వేసుకొని 2 బంగాళదుంపలు కట్ చేశాను. ఇంకా ఎక్కువేం తీసుకోలేదు. 2 బంగాళదుంపలు కట్ చేసి ఈ శనగలతో పాటే వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. చక్కగా ఉడికిపోతాయి. ఇంకా అవి పక్కన పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగ యాలకులు వేసి వేపాను. వేపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ధనియాలు అయితే వేసాను. ధనియాలు కూడా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ అల్లము వెల్లుల్లి వేసుకున్నాను. విడిగా అల్లం పేస్ట్ అని యూస్ చేసుకోవచ్చు. నేను ఇట్లా వేసేసాను అనమాట. ఇంకా అవి కూడా 1 నిమిషం అట్లా వేపిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే 1, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2, టమాటాలు ఒక 2 వేసుకున్నాను. ఇంకా అవి కూడా వేసి ఉప్పు పసుపు కారం కూడా వేసి చిన్న మంట మీద మగ్గనిచ్చేసానండి. మూత పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా అవైతే మగ్గిన తర్వాత పక్కన ఉంచాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదే ఈ కర్రీకి గ్రేవీ అనమాట. ఇదిగోండి చక్కగా మగ్గినాయి కదా, వీటిని పేస్ట్ చేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ అదే బాండీలో కూర స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆయిల్ వేసి మళ్ళీ చెక్క లవంగ యాలకులు అయితే వేసుకున్నాను. వేసుకొని వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. గిన్నె తొలిపేసుకొని వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉడకపెట్టాం కదా దుంప శనగలు ఉడకబెట్టాం కదా, అవి వేసేసాను. వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా జాగ్రత్త పడాలి. అది నీరంతా ఇంకి కూర చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఇవి శనగలు నానపెట్టుకోవటమే, ఇంకేం అవసరం లేదు. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ కర్రీ మాత్రము. ఇగోండి ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత నేనైతే నెయ్యి వాడాను. బటర్ అయినా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎక్కువ అయిపోతుంది ఈ రెసిపీ. చాలా ఫాస్ట్గా చపాతీల్లోకి చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి చాలా మంచిగా ఉంటుంది కర్రీ మాత్రము. ఎర్లీ మార్నింగ్ లంచ్ పెట్టాలి పిల్లలకి. సో ఇట్లా అయితే ముందు రోజు నానబెట్టేసుకుంటే 2 బంగాళదుంపలు ఉంటే చాలు, 1 కప్పు శనగలు ఉంటే చాలు, మంచిగా టేస్టీ కర్రీ అయితే చేసి పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఇగోండి నాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసి దించేసుకున్నాను. ఇంకా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మాత్రం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. ఎక్కువ మసాలాలు ఉండవు. చక్కగా బాగుంటుంది. అట్లా లైట్గా వెళ్ళిపోతుంది కర్రీ మాత్రం. మనకు చేయటం కూడా ఈజీ అవుతుంది. సో 2 బంగాళదుంపలు ఉంటే చాలండి. నేను చెప్పిన క్వాంటిటీ వచ్చేసి 5 మెంబర్స్కి వస్తుంది కర్రీ. చాలా బాగుంటుంది. మా అమ్మాయికి లంచ్ పెట్టేశాను. ఇంట్లో అందరం చపాతీ చేసుకొని తిన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. బాయ్.